జిల్లా ఏటూరు నాగారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు భార్య శ్రీలత బరిలో నిలిచారు. పార్టీ శ్రేణులతో కలిసి ఊరి పొలిమేరలోని దేవతలకు పూజలు చేసి ర్యాలీగా తరలివెళ్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని అందజేశారు. 4 దశాబ్దాల నుండి వారి కుటుంబమే సర్పంచులుగా ఎన్నికవుతూ ఏటూరు నాగారం అభివృద్ధికి కృషి చేస్తున్నారని శ్రీలత గుర్తు చేసుకున్నారు. గ్రామ ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో నామినేషన్ వేసినట్లుగా శ్రీలత తెలిపారు. గ్రామానికి మరిన్ని సేవలు అందించేందుకు స్థానిక ఎన్నికలలో శ్రీలతను గెలిపించాలని కాకులమారి లక్ష్మీ నరసింహారావు కోరారు. సూర్యాపేటలో ఎంసీపీఐ సిపియు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువకు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును నామకరణం చేయాలని కేంద్ర కమిటీ సభ్యుడు వరికుప్పల వెంకన్న డిమాండ్ చేశారు. భీమిరెడ్డి శ్రీరామ్ సాగర్ కాలువ కోసం అసెంబ్లీ, పార్లమెంటులో పోరాటాలు చేసిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ కాలువకు పేరు పెట్టేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, తుఫానులో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని జిల్లా సహాయ కార్యదర్శి సోమన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మోదీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం కొనసాగించాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రైతు సంఘం జలంధర్ పంజాబ్ రాష్ట్రాల్లోని నిర్వహించడం జరుగుతుంది. అలాగే జనవరి 17, 18 తేదీలో హైదరాబాద్ మహానగరంలో పొలిటికల్ సమావేశం జరుపుకొని ఫిబ్రవరి 23, 24 తేదీలలోని జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్ ఇండియా మహాసభ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు నామకరణం చేయాలని, శ్రీరామ్ సాగర్ 2వ దశకు బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, అలాగే నల్గొండ యూనివర్సిటీకి బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, నడుపుడి రైలు మార్గానికి బిఎన్ గారి పేరు నామకరణం చేయాలని, అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బిఎన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్లతో మా పార్టీ రాష్ట్ర నాయకత్వం